స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరిచినందుకు, అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభా, మీరు మమ్మల్ని కీడు నుంచి, అపాయం నుంచి కాపాడే దేవుడు, కొదవలని తీర్చే దేవుడు. నిన్ను స్తుతిస్తూ ఉంటే ప్రభా, మీరు అన్నీ అనుగ్రహించే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ సదా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అంతే మాత్రం కాదు ప్రభా, ఆనంద జలనిధి నుండి త్రాగిచ్చి నిన్ను కొనియాడడానికి మాకు ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే బల్ల చుట్టూ చేరి వస్తున్నాము ప్రభా, నీ శరీరము, నీ రక్తంలో పాలు పొందుతున్నాము. మాకు సహాయం చేయండి. అయోగ్యంగా పాలు పొంది ప్రభా నష్టం తెచ్చుకోకుండా యోగ్య రీతిలో పాలు పొంది దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని, దాని నుంచి మాటలు మాకు దయచేయమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి వాగ్దానము మనము ధ్యానించుకుంటాము. యోషువ 1:9. యోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి ఈ సార్వత్రిక సంఘ వాగ్దానములో మనకి ఇచ్చిన వాగ్దానం, ప్రథమైన వాగ్దానము, నీవు నడుచు మార్గం అంతటిలోని నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి మనం నడుచుకోవాలంటే దేవుడు తోడు ఎంతో అవసరం. దేవుడు తోడు లేకపోతే మనము మన మార్గాల్లో మనం నడిచిపోలేం. అయినా లేకుండా మనము నడిచిపోట మనకి అసాధ్యము. ఒక సముద్రపు ఒడ్లో యేసు ప్రభు, ఒక భక్తుడు, ఇద్దరు విశ్వాసి మాట్లాడుకొని నడుచుకొని పోతూ ఉన్నారంట. యేసు ప్రభు అడుగు పెడుతున్నాడు ఆ సముద్రపు ఒడ్లో. ఆ కాలు వచ్చి కనపడుతుంది. ఈయన అడుగు పెడుతున్నాడు, ఈయన అలాగే నడుచుకొని పోతే మన సముద్రం నడుస్తూ ఉంటే ఇసుకలో మనం కాలు అచ్చి కనపడుతుంది కదా, అలా కనిపిస్తూ ఉందంట. ఎంతో ఆనందిస్తున్నాడు, మరిసిపోతున్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత 4 పాదాలు కనపడక బదులుగా 2 కనపడుతుంది. అప్పుడు వెంటనే కంగారు అయిపోయాడు. యేసు ప్రభు నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడా? నాతో నడవకుండా ఉన్నాడా? నేను ఒకడే నడుచుకొని పోతున్నాడా అని. సముద్రము గొప్పగా పెద్దగా ఘోషిస్తుంది. ఏం చేయాలని అర్థం కాలే పరిస్థితి. అప్పుడు వీడు అనుకున్నాడంట, ఆ దైవజనుడు అనుకున్నాడంట, ఏమనుకున్నాడు, యేసు ప్రభు నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు, నేను ఒంటరిగా నడుచుకున్నానని అనుకున్న సమయంలో దేవుడు అంటాడు, ఓ పిచ్చోడా, అది నీ అడుగు కాదు, అది నా అడుగు. నేను ఈ ఒక సముద్రం, ఒక ఘోషించు ఆ ఒక ప్రవాహంలో ఎక్కడ కొట్టుకొని పోతావని నేను నిన్ను ఎత్తుకున్నాను. కాబట్టి ఇది మనం ఎత్తుకొని నడిచే దేవుడు ఆయన.
మనం నడిచే మార్గం అంతటిలో కూడా మనం దేవుడు తోడై ఉండే దేవుడు. కాబట్టి దేవుడు ఒక్క నిమిషం కూడా మనల్ని విడిచిపెట్టడు అనమాట. కాబట్టి ఒక ధైర్యంతో మనము కొత్త సంవత్సరంలో మనం ముందుకు సాగాల. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము చేయాల్సిన కొన్ని పనులు ఉందన్నమాట. మనం చూసేదైతే దయచేసి చూడండి. కీర్తనగాడు ఒక చక్కని మాట అంటాడు. కీర్తన 119 కీర్తన 37వ వచనం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము. కాబట్టి దావీదు ఒక కోరిక, ఎంత మంచి కోరిక చూడండి ప్రియులరా. ఆయన అంటాడు, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము. మనం బ్రతికించబడాలంటే 2026 సంవత్సరంలో మనం బ్రతికించబడడం అంటే కారణం ఏంటి? ఆయన మార్గంలో నడిపించడానికి కొరకు మనని బ్రతికించినాడు. కాబట్టి మనము ఆయన మార్గంలో నడుస్తున్నామా అని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, ప్రభా నన్ను బ్రతికించినావు. ప్రభా ఎందుకు నన్ను బ్రతికించినావు? నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడు. పోయిన సంవత్సరము ఆరంభంలోనే చనిపోయేవాడు. ప్రియులరా, మధ్యకాలంలోనే ఏదో అపాయం ద్వారా చనిపోయేవాడు. నన్ను బ్రతికించినావంటే నీ మార్గంలో నడుచుకోవాలనే నన్ను బ్రతికించినావని మనం తీర్మానం చేసుకోవాలని. తర్వాత ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళులో త్రిప్పివేయము. మనము ఈ రోజుట్లో మనం చెప్తా ఉంటాము పిల్లలకి, ఫోన్లు చూడవద్దు, వ్యర్థమైంది చూడవద్దు, అది చూడవద్దు, ఇది చూడవద్దు. కాబట్టి 3000-4000 సంవత్సరం వెనకాలనే దావీదు మహారాజా అలాంటి తీర్మానం చేసుకున్నాడు. అయ్యో, వ్యర్థమైన దానిని నేను చూస్తూ ఉంటే ఆయన మార్గంలో నడవలేనేమో ప్రభా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. కాబట్టి దేవుడు త్రిప్పివేస్తాడు. మనము ఈ లోకంలో అన్నీ కూడా వ్యర్థమైంది. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము అన్నీ చూస్తాం. అన్నీ రమ్యంగా ఉంటుంది. కళ్ళు చూసేదాన్ని కూడా మనకు కావాలనిపిస్తుంది. మన కళ్ళేమని మోసగిస్తుందంట. ప్రియులరా, అందుకే దావీదు ఎంతో జాగ్రత్తగా పడి ఆ జీవితాన్ని సరి చేసుకునేవాడుగా ఉన్నాడు. ప్రభా, నా ఈ కన్నులు ఎంతో వ్యర్థమైన దానిని చూసి ఎన్నో నష్టపోయినాను ప్రభా. ఇంకా మీద నేను నష్టపోకూడదు ప్రభా. చక్కగా నీ మార్గంలో నడవలాగా నేను బ్రతికించబడాలంటే నా కన్నుని వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నును త్రిప్పివేయి ప్రభువా. నా కళ్ళు నీ వైపే చూడాలా. అందుకే ఆయన కొండల తట్టున నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. ఆయన వైపే, దేవుని తట్టు కన్నులెత్తు. కాబట్టి మన కన్నులన్నీ కూడా భూమి మీద కిందనే ఉంటుంది. పై వాటి గురించి మనము ఆలోచించము. పై వాటి నుంచి మనము దాన్ని
కొరకు ఆసక్తి కలిగి ఉండము. అయితే దావీదైతే నేను కింద ఉండేదన్నీ వ్యర్థమైంది ప్రభువా, అదన్నీ చూడకుండా నా కన్నులు త్రిప్పివేసి నీ వైపు చూడడానికి నా దృష్టిని మళ్లించు ప్రభువా. కాబట్టి ఎప్పుడైతే దావీదుకి కష్టం వచ్చిందో, ఇరుకు వచ్చిందో, ఇబ్బందులు వచ్చిందో, ఏ ఒక మానవ సహాయం కొరకు పరిగెత్తిపోలేదు. దేవుడు వైపు, దేవుడు సహాయం కొరకు దేవుని వైపు చూసేవాడు. దావీదు కళ్ళన్నీ కూడా పైకి ఎత్తబడేవాడు. అందుకే దావీదు అంతగా దీవించబడాడు, అంతగా ఆశీర్వదించబడాడు, అంతగా దేవుడు ఆయన్ని మహిమపరిచాడు. ప్రియులరా, మనం చూసేదైతే యెషయా రాసిన గ్రంథంలో చక్కని మాట రాయబడింది. దయచేసి చూడండి. యెషయా 33:15 ఒక మాట ఉంది, చదువుకుంటాము. 33 అధ్యాయము నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చే లాభము ఉపేక్షించుచు లక్ష్యం పుచ్చుకొండకుండా తన చేతులను మలుపుకొని అత్యయను మాట వినబడకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. కాబట్టి ఎవడు కన్నులైతే చెడుతనంని చూడకుండా మూసివేసుకున్నాడో ఆయన ఉన్నత స్థలంలో ఉంటాడంట. మనం చూసేది చెడువే, వినేది చెడ్డదే. మనం ఎలాగా ఉన్నత స్థలంలో ఉండగలుగుతాము, ఎలాగా ఉన్నతమైన దీవెనలు పొందగలుగుతాము, ఎలాగా దావీదు గొర్రెల పాకారి అయిన దావీదు రాజుగా హెచ్చించినట్లు మనం ఎలాగ హెచ్చించబడతాము. కాబట్టి ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 1వ తారీఖు 2026లో దేవుడు మన అందరితో మాట్లాడదేమంటే మా కన్ను జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇక్కడ మనము చెడుతనమును చూడకుండా కన్నులను మూసివేసుకున్నవాడు ఉన్నత స్థలములో నివసించును. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, మీ కన్ను నీకు ఆటంకపరిస్తే ఒక కన్నుని పెరికివేయము. ఒక కన్ను లేకుండా పరలోక రాజ్యం పోయేది మంచిది. 2 కన్ను ఉండి నరకానికి పోక బదులుగా ఆ ఉన్నత స్థలంలో ఉన్నత దేశానికి వెళ్ళేది మంచిది. నీ చెయ్యి ఆటంకం ఉందా, చెయ్యిని తీసివేయి. కాలు ఆటంకం ఉందా, కాలుని వేసుకో, అది మంచిది. అయితే మనం అట్లా చేయగలుగుతామా? మన శరీరం అంటే ఎంతో ప్రేమ, మన శరీరాన్ని ఎంతో ప్రేమిస్తాము. చిన్న దెబ్బ, చిన్న బాధ కలగకూడదు మన శరీరానికి. మన శరీరాన్ని మెచ్చించడానికి కొరకు దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుణ్ణి చెప్పిన కార్యాలు చేయలేకపోతాం. కాబట్టి ప్రియులరా, మనం అలాంటిగా ఉంటే మనం ఉన్నత స్థలంలో మనని హెచ్చించబడలేము. దేవుడు మనని దీవించుడు, ఆశీర్వదించుడు. ఆశీర్వాదానికి మనం పాత్రలు కాము. కాబట్టి దేవుని వాక్యం సత్యము, అది నిజము. మనకి దావీదు ప్రత్యేక సాక్షిగా కనపడుతున్నాడు.
ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో, ప్రభా చెడు చూడకుండా నా కన్నుల్ని తిప్పివేయము, వ్యర్థమైన దానిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము అని అడిగినాడో, దేవుడు ఎంతగా దావీదుని ఆశీర్వదించినాడు. దావీదు తరతరాముల ఈ సింహాసనం మీద నీ వంశము, దావీదు వంశం ఉంటుంది అని నిబంధన చేసినాడు. దావీదుకి ఎంతో కొలసమ్ముని ఇచ్చినాడు, వెండి బంగారము ఎన్నో. యుద్ధంలో జయించి అదన్నీ కూడా దేవుని మందిరానికి లక్షల ఇదిగా బంగారము వెండిని సమర్పించుకున్నాడు. అదన్నీ దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదము. కాబట్టి ప్రియులారా, మనము ఒక చిన్న తీర్మానం చేసుకోవడం ద్వారా దాని వెనకాల గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. మనం కూడా ఉదయకాల సమయంలో అలాంటి తీర్మానంతో మనం బలలో పాల్గొంటాము. మనం పరీక్షించుకుంటాము, మన కళ్ళని కాపాడుకుంటాము. చెడు వినడానికి వినకుండా మన చెవిని మూసివేసుకోవాలంటాం. కాబట్టి అన్ని చెడు సమాచారాలమే బయట వెళ్తూ ఉంటే మనము మంచిగా చెడువే ఎక్కువ వింటాము. ఎందుకు? మన క్రైస్తవులమే చెడు వింటూ ఉంటాము. వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా అంటే చెప్తూ ఉంటే అవునన్నా, అవునయ్యా, అవునక్క అని చెవి ఒగ్గి మనం ఎంతో ఇదిగా వింటాం. ఆహా అట్లా అంటాం. అయితే అదన్నీ వినకుండా చెవుని మూసేసుకోవాలి. చెడుని చూడకుండా మన కన్నుల్ని త్రిప్పివేసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. రాత్రి అంతా మనం దేవుని దీవెనలో ఆశీర్వాదం గురించి ధ్యానించుకున్నాము. ఈసాకు 100 అంతం ఫలం పొందినాడని. ఆ దీవెనలన్నీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన మీద కుమ్మరించాలని కోరుచున్నాడు. కాబట్టి సమయం లేదు కాబట్టి ముగించుకుంటాము. దేవుడి చిత్తమైతే వచ్చే వారము ఆదివారాల్లో మనము ధ్యానించుకుంటాము. 1 నిమిషం మౌనంగా ఉండి మనం పరీక్షించుకుంటాం. దేవుడు మాట్లాడింది 2 వాక్యము. 119, 30, 37. యెషయా 33, 15. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటాము. ఇంటికి పోయిన తర్వాత ధ్యానించండి. దేవుడు దాంట్లో ఉండే లోతైన మర్మాన్ని నువ్వు ఎలాగ జీవించాలో నేర్పిస్తాడు. అప్పుడు ఆయన మార్గంలో మనము చక్కగా నడుస్తాము. ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత క్షేమం ఉంటుందో, ఎంత భద్రత ఉంటుందో. అలాగ నడిపించబడడానికి దేవుడు సాయం చేయనుగాక. 1 నిమిషం మౌనంగా ఉండి మనం పరీక్షించుకొని బలలో పాల్పొందుతాం. మేము వ్యర్థమైన వాటిని చూడకుండా ఉన్నట్టుగా ఆయన మాకు సహాయం చేయమని పాదాలుకుంటున్నాను. ఆయన చెడుతనాన్ని ఆయన కూడా మేము చూడకుండా ఉన్నట్టుగా సహాయపడమని పాదాలు పట్టుకుంటున్నాం. ఆయన ఏసే మాకు వ్యర్థమైనటువంటిది చెడుతనం ఏదైతే ఉందో తండ్రి, ఆయన ఆ విధంగా చూసినట్లయితే మా యొక్క కన్నులను పెరిగివేసినా పర్వాలేదు అనేటటువంటి మాట చెప్తూ వచ్చినాం. ప్రభాని పాదాలు పట్టుకుంటున్నాం. ఒక కన్ను పెరిగివేయబడిన నేను నరకంలో చేరకుండా శాపానికి శాపగ్రస్తులం కాకుండా ఆశీర్వాదకరంగా
పరలోక రాజ్యం చేరుటకు ఉత్తమం అని చెప్పి చెప్తూ వచ్చినాం. తద్వారా నువ్వు మాకు తోడుగా ఉండేటువంటి దేవుడుగా మమ్మల్ని నడిపించేటటువంటి దేవుడుగా రుజువుపరుచుకుంటూ వచ్చినాం. ప్రభా నీ పాదాలకు వందనాలు. మా యొక్క జీవితంలో తండ్రి మేము తప్పిపోయినటువంటి వాళ్ళం, మేము పడిపోయినటువంటి వాళ్ళం, వ్యర్థమైనటువంటి వాటిని చూసినటువంటి వాళ్ళం, చెడు వాటిని చూసినటువంటి వాళ్ళం. ఇట్టి ఆయన చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఎవరు కాపాడగలుగుతారు తండ్రి? నీ పాదం దగ్గరికి వస్తున్నాం, నీ యొక్క రక్తం దగ్గరికి వస్తున్నాం. ఈ యొక్క రక్తం ద్వారా నన్ను మమ్మల్ని కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాను. ఎంతో నమ్మదైనటువంటి దేవా, ఆయన ఈ యొక్క సంవత్సరం మొదటి ఆయన చేసే బల్ల ఆరాధన, ఆయన చేసే బలలో పాలు పొందేటటువంటి విధంగా నేను మేము యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని నీవే తీర్చిదిద్దు. నీ చేతులకు మమ్మల్ని అర్పించుకుంటూ మా తప్పిదాలు నీ పాదాల దగ్గర ఉన్నట్లుగా యథార్థంగా ఒప్పుకుంటున్నాం. కనికరించమని, సమకూర్చమని, బలలో పాలు పొందే ఆధిక్యత మమ్మల్ని నీ యొక్క రక్తం చేత కడిగి పవిత్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే విరుగుబడిన నా శరీరం, దీన్ని చేయనప్పుడల్లా నన్ను గురించి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. కాబట్టి ఎవరెవరైతే పరీక్షించుకున్నారో వాళ్ళు మీ కుడి చేతిని తల కొద్ది పైభాగంలో ఉంచినట్లయితే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది.